డీసీఎంఎస్ సెంటర్ తో పాటు సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో కోట్లలో అవినీతి జరిగిందని తెలిసినా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్న తరుణంలో స్టేషన్ బెయిల్ ఎలా మంజూరైంది? నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సీఐపై వేటు పడిందా? పోలీసులు, సివిల్ సప్లై అధికారుల ముందున్న మార్గాలేంటి? 1,39,00,000 స్కామ్ శ్రీనివాసుడు లీలతో గోవింద అయినట్టేనా? ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎంఆర్ బియ్యం అక్రమాలలో రైస్ మిల్లర్లు 100 కోట్లు అవినీతికి పాల్పడడంతో వాటిని రికవరీ చేయడానికి అధికారులు నానాతంటాలు పడుతున్నారు. ఈ నయా మోసంలో ఏకంగా అధికారులు పాల్పంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్లో అక్రమ ధాన్యం కొనుగోలు దందాకు తెరలేపాడు తాళ్లపల్లి శ్రీనివాస్ అలియాస్ డీలర్ శ్రీనివాస్. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడ కొన్నట్టుగా తన కుటుంబ సభ్యులు, నకిలీ రైతుల పేరిట అక్రమాలకు తెరతీశాడు. ఖరీఫ్ సీజన్లోని సుందరశాల, దుగ్నేపల్లి, నర్సింగాపూర్, జైపూర్ డీసీఎంఎస్ సెంటర్లో అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. 1,39,00,000 ఫ్రాడ్ జరిగినట్లు నిర్ధారణ అయిన నెల కావస్తున్నా ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు తప్ప మిగతా నిందితులను పట్టుకోలేదు. జిల్లాలో 740 ఎకరాల్లో సాగైన 6,322 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రామారావుపేటలోని సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుకు తరలించినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2021 యాసంగి పంట నుంచి ఇప్పటి వరకు అనేక మిల్లుల రైసులను సీఎంఆర్ రైస్ తీసుకొస్తా ఉంటే వాటిని ఎక్కడ కూడా ఏవి కూడా పరిష్కారం కాక మళ్ళీ మేము కొనుగోలు చేస్తామని ఈ రోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మేమంటున్నాం, ఖచ్చితంగా మీరు ఇలాంటి దొంగలను వెంటనే పట్టి శిక్షించి కేసులు పెట్టాలి. ఇసుక రవాణా, భూ కబ్జాలు, ధాన్యం కొనుగోలు గోల్మాల్, రేషన్ బియ్యం, రైస్ మిల్లుల దందా ఇలా డీలర్ శ్రీనివాస్ చేపట్టిన పనులన్నీ అవినీతిమయమే. ధాన్యం దందాపై 13 మందిపై కేసులు పెట్టారు. ధాన్యం కొనుగోళ్ల అక్రమాల కేసులో మొదటి నిందితుడిగా డీలర్ శ్రీనివాస్, ఏటుగా అతని భార్య శోభారాణి, నిందితుల జాబితాలో కుమారుడు షాయ్ కుమార్, కోడలు కావ్యాలు ఉన్నారు. వీరితో పాటు అక్కినపల్లి స్వాతి, శ్రీకరం గుణశేఖర్లపై కేసు నమోదైంది. స్వాతి భర్త రాజేంద్ర ప్రసాద్ తన 2 ఎకరాలలో ధాన్యం పండించి డీసీఎంఎస్ కు విక్రయించగా వచ్చిన డబ్బును శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ 14.92 లక్షలు జమ చేయగా గుణశేఖర్ 29.43 లక్షలు శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలో వేసినట్టు విచారణలో తెలుసుకున్నారు. అగ్రికల్చర్ అధికారి మార్క్ గడ్సెన్ ఏఈఓపై ఒత్తిడి తెచ్చి 6,322 క్వింటాళ్ల ధాన్యం అమ్మినట్లు పత్రాలు సృష్టించారని, అలా ఈ వ్యవహారంలో 1.39 కోట్లు శ్రీనివాస్ ఖాతాలోకి మళ్లినట్లు రుజువైంది. డీలర్స్ ఇదే కాదు, చాలా అవినీతి పనులుగా చేసినప్పుడు రెవెన్యూలే ఆయన సంఖ్యలు ఉన్నారు. అప్పుడు రెవెన్యూలో ఇసుక దందలు కానీ అన్నిటి కుంభకోణాలు కానీ ఆయనకు సీమ కొట్టినట్టు కూడా డీలర్స్ మీద ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయకుండా ప్రభుత్వాలు చేతులుండి యాక్షన్ తీసుకోకుండా ఆయనని ప్రభుత్వాలే సీన్ అట్లా తయారు చేసినాయి. రెవెన్యూ కానీ పోలీసు కానీ ఇవాళ ఈ కేసులో మొదట శ్రీనివాస్ కుమారుడు సాయి కుమార్ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ప్రగతి లేదు. ఇంతలోనే నిందితులకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు. దొరుకుతారని భావించినప్పటికీ సాయి కుమార్ మినహా అందరికీ స్టేషన్ బెయిల్ రావడంతో జిల్లాలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు అలసత్వం వహించారనే ఆరోపణలతో సీఐ వేణుచందర్ ను సస్పెండ్ చేయడం జిల్లాలో చర్చకు దారితీసింది. ఈ స్కామ్ లో జిల్లా స్థాయి అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. డీలర్ శ్రీను అధికారులను, రాజకీయ నేతలను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి తగ్గడం లేదు. ఇప్పటి వరకు కూడా కేసులలో ఎవరిని అరెస్ట్ చేశాము, ఎక్కడెక్కడ పెట్టాము, ఏంటి అని ఇప్పటికి తెలియని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, సంబంధిత వ్యవసాయ అధికారులు కూడా కావచ్చు, ఇందులో అందరూ కూడా భాగస్వాములే. ఒక్క వ్యవసాయ అధికారి మీద కూడా ఈరోజు యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. అందరి హస్తాలతోనే, అందరి కనుసన్నాలోనే ఈ దందా కొనసాగుతా ఉంది. తాజా పరిణామాలతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న మిగతా అధికారుల్లో మార్పు వస్తుందా, లేక దొరికితే కేసులు లేదంటే కోర్టులు వెనకేసుకునేలా ప్రవర్తిస్తారు అనే చర్చ నడుస్తోంది.